అందరికీ నమస్కారం. అహం మెడిటేషన్లో మనం యోగా అంటే ఏమిటి, యోగాకి మెడిటేషన్కి మధ్య తేడా ఏంటి, అసలు యోగా మెడిటేషన్ ఎవరు చేయాలి, ఎందుకు చేయాలి, ఎలా చేయకూడదు, ఒకవేళ తప్పుగా చేస్తే వచ్చే సమస్యలు ఏంటి, ఇలాంటి అన్ని విషయాల గురించి తెలుసుకుంటున్నాను. అందులో భాగంగా ఈరోజు యోగాలో ఉండే 8 సాధనాల గురించి తెలుసుకుందాము. ఈ సాధనలు ఎలాంటివి అంటే మన శరీరంలో తల, కాళ్ళు, చేతులు, మెడ ఇలా అన్ని భాగాలు కలిపితే ఎలా మన శరీరం అవుతుందో అలాగే ఈ 8 భాగాలు కలిపితేనే యోగా అవుతుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఈ 8 సాధనలని కలిపి మనం యోగా అంటాము. ఈ 8 సాధనలలో ఏది చేయకపోయినా కానీ మనం పూర్తిగా సమాధి స్థితికి వెళ్ళలేము. ఈ 8 సాధనలు చాలా అవసరమైనవి. వీటిలోనే యమ, నియమ ఈ 2 సాధనల గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఈ సాధనలు రెండింటి ద్వారా కలిగే ప్రయోజనం ఒకటే. అదేంటంటే జ్ఞానం. ముందుగా యమ, నియమ సాధనల కోసం మనం చేయాల్సిన పని ఏంటంటే వేదాలు ఇంకా పురాణాలని అధ్యయనం చేయడం. వీటి ద్వారా మనకి జ్ఞానం లభిస్తుంది. ఈ జ్ఞానం ఎలా ఉంటుంది అంటే మన జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళడం కోసం మనం ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయకూడదు, మంచి పనులేంటి, చెడ్డ పనులేంటి, తప్పు ఒప్పు, న్యాయం అన్యాయం, ధర్మం అధర్మం, వీటి మధ్య ఉండే భేదాలు, వాటి తారతమ్యాలు తెలుస్తాయి. అంతేకాకుండా మనకి ఈ వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, రామాయణ, మహాభారతాలని సాధన చేయడం ద్వారా ఎవరితో ఎలా ఉండాలి, తల్లిదండ్రులతో ఎలా ప్రవర్తించాలి, గురువుల దగ్గర వినయంగా ఎలా ఉండాలి, క్రమశిక్షణతో ఎలా నడుచుకోవాలి, అలాగే ప్రకృతితో మనం ఎలా మెలగాలి, ఇలాంటి అన్ని విషయాల మీద మనకి జ్ఞానం లభిస్తుంది. దీని లక్ష్యం జ్ఞానం సంపాదించడం. ఇది ఎవరి ఆధ్వర్యంలో జరగాలి అంటే ఈ యమ నియమ సాధన అనేది మనం తల్లిదండ్రుల ఆధ్వర్యంలో కానీ లేదంటే గురువు ఆధ్వర్యంలో కానీ చేయడం చాలా మంచిది. ఎందుకు అంటే మంచి చెడుల మధ్య వ్యత్యాసాన్ని మన తల్లిదండ్రులు కానీ గురువు కానీ మనకి చక్కగా వివరించగలుగుతారు. అందులో మనం తీసుకోవాల్సిన జ్ఞానం ఏంటి, వదిలేయాల్సిన జ్ఞానం ఏంటి అనేది మనం వేరే ఆధ్వర్యంలో తెలుసుకోవడం ద్వారా మనం యమ నియమ సాధనలని చక్కగా చేయగలుగుతాం. తద్వారా జ్ఞానాన్ని పొంది తర్వాత సాధనలు చేయడానికి మనకి అర్హత లభిస్తుంది. తర్వాత సాధనలైన ఆసన, ప్రాణాయామం గురించి తర్వాత వీడియోలో తెలుసుకుందాం. స్వస్తి.